నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. కష్టపడి సంపాదించిన రూపాయిని నమ్మి దాచుకుంటే 5 ఏళ్లు తిరిగేసరికి బాధితుల చేతికి మిగిలింది లబోదీబోమనడమేనా? సామాన్య ప్రజల నుంచి కోట్ల రూపాయలు డిపాజిట్లుగా వసూలు చేసిన వెల్ఫేర్ సంస్థ ఇప్పుడు మెచ్యూరిటీ సమయానికి కొత్త నాటకాలకు తెరలేపిందా? కస్టమర్లకు నేరుగా రావాల్సిన సొమ్మును పక్కదారి పట్టిస్తూ ఏజెంట్లను బలిపశువులను చేస్తోందా? విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మూలకుద్దు కుశలవాడ భూముల సెక్యూరిటీ పేరుతో జరిగిన ఆ మాయాజలమేంటి? ఇండెమ్నిటీ బాండ్ల వెనుక దాగి ఉన్న అసలు మతలబు ఏంటి? వెల్ఫేర్ మెచ్యూరిటీ మిస్టరీపై మా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్. అమాయక ప్రజలు నమ్మకమే పెట్టుబడిగా కోట్ల రూపాయల వ్యాపారం సాగించిన వెల్ఫేర్ సంస్థ వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. పథకం కాల పరిమితి ముగిసి ఏళ్లు గడుస్తున్నా మెచ్యూరిటీ సొమ్ము కోసం కస్టమర్లు రోడ్డెక్కుతున్నారు. సుమారు 85% మందికి పైగా ఇప్పటికే బకాయిలు అందలేదన్న ప్రధాన ఆరోపణ. కస్టమర్ల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో సంస్థ యాజమాన్యం కొత్త ఎత్తుగడ వేసిందా? నేరుగా డిపాజిటర్లకు సొమ్ము చెల్లించకుండా ఏజెంట్లను మధ్యలోకి తెచ్చి కొత్త డ్రామాకు తెరతీసిందా? మీ పేర్లపై భూములు రిజిస్టర్ చేస్తాం, కస్టమర్ల బాధ్యత మీరే చూసుకోండి అంటూ ఏజెంట్ల మెడకు ఈ వ్యవహారాన్ని చుడుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. నా పేరు మధుసూదన్ రావు. మా కంపెనీ వచ్చేసి వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, విశాఖపట్నం హెడ్ క్వార్టర్ మాది. అయితే అక్కడ నుంచి కూడా దేశం 10 రాష్ట్రాల్లో మా కంపెనీ డెవలప్మెంట్ చేశారు. చాలామంది ఏజెంట్లు ఉన్నారు, కస్టమర్లు ఉన్నారు. అయితే ఇక్కడ తిరుపతి దగ్గర వికృతమాలలో ఒక సైట్ కొన్నారు. ఆ సైట్ని డీకేటీ ఫార్మ్ ల్యాండ్స్ని కొన్నా కూడా మాకు పట్టాలాగా కొనేసి దానికి డెవలప్మెంట్ లేకుండా, కన్వర్షన్ లేకుండా, అప్రోచ్ రోడ్స్ లేకుండా కొని మాకు పట్టా అని చెప్పేసి రిజిస్టర్ చేయించారు. దానికి రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళు అడ్జస్ట్ చేస్తే తెలియదు, కానీ మాకు ఆ ల్యాండ్స్ మొత్తం కూడా రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఆ ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి మేము పోయి అమ్మబోతే దానికి కాలువలు లేవు, ఉన్న బోర్డు తీసేసి మళ్ళీ ఇంకో దగ్గర బోర్డు మార్చి పెట్టేశారు. అసలు భూమి కూడా తెలియదు. ఇందులో కొంత స్కూల్ భూమి ఉందని చెప్తున్నారు, ప్లస్ ఇంకొక నాయుడు గారిది అని చెప్పేసి కూడా కొంత చెప్తున్నారు. ఈ విధంగా ఉన్న భూమి కూడా కంపెనీకి ఒరిజినల్గా లేదు. 13 ఎకరాలని చెప్పారు. 13 ఎకరాల్లో 8 ఎకరాల కంపెనీ ఒరిజినల్ భూమి, మిగతా 5 ఎకరాలు డీకేటీ భూమి, స్కూల్కి సంబంధించిన భూమి కూడా దీంట్లో ఉంది. ఇప్పుడు ఎవరికైనా అమ్మబోతే దాంట్లో సగం వచ్చేసి డీకేట్లో గెలిచి ఉన్నాయి. అందువలన కొనబోయే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు పోయి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది లేఅవుట్ తీసుకొస్తే దాంట్లో చూసుకుంటే కానీ మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అప్రోచ్ రేట్స్ లేకుండా ఈ విధంగా మోసం చేసిన కంపెనీ మమ్మల్ని అన్ని విధంగా హింస పెట్టేసి ఇబ్బంది పెట్టేసింది. ఇందులో చాలామంది చచ్చిపోవడం కూడా జరిగిపోయింది. కరెక్ట్గా ప్రజలకి పేమెంట్ ఇవ్వలేకపోవడం వలన ప్రజలు చాలామంది చనిపోయారు, ఏజెంట్లు చచ్చిపోయారు. అందువలన వీటిని డెవలప్మెంట్ చేసేసి మా కంపెనీలో ఉన్న మా ప్లాట్లను తీసుకొనైనా మా డబ్బులు మాకు ఇచ్చినా ఇబ్బంది లేదు, లేదనుకుంటే డెవలప్మెంట్ చేసినా ఇబ్బంది లేదు. వికృతమల్ల ల్యాండ్ సంబంధించి ఏర్పేట మండలం తొట్టంబేడులో మాకు రిజిస్టర్ చేశారు. కానీ దానికి కన్వర్షన్స్ కూడా లేవు, డెవలప్మెంట్ అప్రోచ్ రోడ్స్ లేవు, అంత డీకేటీ ల్యాండ్స్ ఉన్నాయి. కంపెనీ వాళ్ళు మాత్రం ఒరిజినల్ భూమి అని చెప్పేసి మాకు రిజిస్టర్ చేయించారు. మాకు అంతా వాళ్ళతో మాట్లాడుకొని తర్వాత ఇక్కడ మొదట ఉన్న బోర్డుని తీసుకెళ్ళేసి కూడా వెనక జరిపేసి పెట్టేశారు. ఇప్పుడు మా హద్దు ఎక్కడో కూడా మాకు అర్థం కావట్లేదు, మా ప్లాట్లు ఎక్కడున్నాయో మాకు అర్థం కావట్లేదు. ఇವರು అమ్మపోతే కూడా అది డీకేట్ ల్యాండ్ అని చెప్పేసి అబ్జెక్షన్ పెడుతున్నారు. అందువల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. కంపెనీ వాళ్ళు దీనికి న్యాయం చేసి డెవలప్మెంట్ చేసేసి మాకు ఇచ్చేసినా ఇబ్బంది లేదు, లేదంటే మా బాండ్లు ప్లాట్ తీసేసుకొని, అంటే ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్కి డబ్బులు మేము ఇవ్వాల్సిన పని ఉంది, ఎందుకు రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు మన చిప్పులతో కొడుతూ అమ్మలకు తిడుతున్నారు మమ్మల్ని. అందువల్ల దయచేసి కంపెనీ వాళ్ళు కూడా దీని మనసు పెట్టి డెవలప్మెంట్ చేస్తారని కోరుకుంటూ, వాళ్ళు లేదంటే వాళ్ళకి అమౌంట్లన్నీ ఇచ్చేసినా ఇబ్బంది లేదు. మాకు ఇచ్చేయని చెప్పారు, మాకు కంపెనీకి అమ్మేసని చెప్పారు. ఆయన ఏమంటే నేను అమ్మలేదంటాడు, కంపెనీ వాళ్ళు కొన్నామంటారు. వాళ్ళ దగ్గర కాగితాలు లేవు, వీళ్ళ దగ్గర కాగితాలు లేవు. అంటే దీని మీద మీరు అధికారులను సంప్రదించలేదు? ఇంకా ఎవరిని అడగలేదు సార్, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నుంచి అన్ని కూడా ప్రతి ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాల 93 సెంట్లు సార్. ఓకే, మీకు మెన్షన్ చేశారా? ఆయన లేదు సార్, కంబైండ్ కింద జరిగేది 13 ఎకరాలు సార్. ఈ వ్యవహారంలో తెరపైకి వచ్చిన అత్యంత వివాదాస్పద అంశం ఇండెమ్నిటీ బాండ్. ఏజెంట్లకు భూములు రిజిస్టర్ చేస్తూ వారి నుంచి సంస్థ ఇండెమ్నిటీ బాండ్లు తీసుకుంటుంది. అంటే భవిష్యత్తులో కస్టమర్ల నుంచి వచ్చే చట్టపరమైన ఇబ్బందులు, పోలీస్ కేసుల నుంచి సంస్థ తనను తాను కాపాడుకునేందుకు ఈ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుందా? మరోవైపు విశాఖ సమీపంలోని మూలకుద్దు, కూసలవాడ ప్రాంతాల్లో భారీగా భూములు ఉన్నాయని చెప్పి గతంలో డిపాజిట్లు సేకరించారు.
కానీ వాస్తవంగా ఆ భూములు యాజమాన్య హక్కులు ఎవరి పేరిట ఉన్నాయి? అవి నిజంగా సంస్థ ఆధీనంలోనే ఉన్నాయా లేక బినామీల పేర్లపై మళ్లించారా? ఈ భూముల డాక్యుమెంట్లను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే తప్ప అసలు గుట్టు రట్టయ్యాలా లేదు. 2006 తర్వాత సేకరించిన ప్రజల సొమ్ము ఎక్కడికి వెళ్ళింది? కస్టమర్ల సొమ్ముతో డైరెక్టర్లు, వారి కుటుంబ సభ్యులు ఇతర వ్యాపారాలకి పెట్టుబడులు మళ్లించారా? ఈ వ్యవహారంలో ప్రధానంగా తేలాల్సిన కీలక అంశాలు. మనీ ట్రయల్, డిపాజిటర్ల నుంచి వచ్చిన డబ్బు ఏ బ్యాంక్ ఖాతాలోకి వెళ్ళింది? రిజిస్ట్రేషన్ చైన్ ఎవరి పేరుపై రిజిస్టర్ అయింది? తర్వాత ఎవరికి అమ్మారు? ఆ డబ్బు ఎక్కడికి చేరింది? బినామీల పాత్ర, సంస్థ ఆస్తులు నిజంగానే ఇతరులకు బదిలీ అయ్యాయా లేక నియంత్రణ మొత్తం తెర వెనుక వ్యక్తుల చేతుల్లోనే ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రావాలంటే ఈడీ, సెబీ లేదా రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థల ద్వారా లోతైన విచారణ జరగాల్సిందే. అవును, అసలు కస్టమర్ సంస్థకు డబ్బులు చెల్లిస్తే మధ్యలో ఏజెంట్ పేరిట ఆస్తులు ఎలా రిజిస్టర్ చేస్తారు? అసలు ఒక ఏజెంట్ పరిధిలో 100 మంది కస్టమర్లు ఉంటే వారి మెచ్యూరిటీ మొత్తానికి సరిపడా భూమి ఇవ్వడం ఏంటి? దాని మార్కెట్ విలువ ఎంత? రిజిస్ట్రేషన్ విలువ ఎంత? ఇక్కడే అసలు ఇండెమ్నిటీ బాండ్ల మతలబు బయటపడుతోంది. కస్టమర్లకు రావాల్సిన సొమ్ము కస్టమర్లకే చెందాలి. మధ్యలో ఏజెంట్లను అడ్డం పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నాలు ఆగాలి. ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న సామాన్యుల కన్నీళ్లకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సంస్థపై ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో రిజిస్ట్రేషన్ టు రీట్రాన్స్ఫర్ వరకు సమగ్ర ఫోరెన్సిక్ ఆడిట్ జరిగి అసలైన బాధితులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఇలాంటి కథనాల కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్టోరీ బోర్డ్.